హాయ్, దిస్ ఇస్ మై లింగం బావ. ఇస్ గోయింగ్ టు స్లీప్. బోటింగ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే అంతర్వేదిలా. కనిపించే కాడ కలుస్తుంది గోదావరి. కనిపిస్తున్నారు కదండి, అదే అంతర్వేది అన్న చెల్లెలు కట్టు. అంతర్వేది అన్న చెల్లెలు కట్టు. అన్న ఏంటో సముద్రం, చెల్లెంటో గోదావరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఆంధ్రాలో అవుతున్నాం. నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ రోజు అయితే అంతర్వేది టెంపుల్ అయితే చూపిస్తా. అట్లనే బోట్ రైడ్ గిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో కార్ గిట్ వచ్చేసింది, వెళ్దాం పదండి. గుడ్ మార్నింగ్. బాయ్ బాయ్. అంతర్వేది గోయింగ్. మా బావ మురుకులు తింటున్నా. ఇప్పుడైతే మేమైతే రొయ్యల చెరువు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లా రొయ్యల చెరువు ఉంటది. చాలా బాగుంది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇది వచ్చేసి భీమవరంకి దగ్గరలో ఉంటది. భీమవరంకి ఒక 20 కిలోమీటర్లు ఉంటది. ఇదంతా రొయ్యల చెరువు. మొత్తం రొయ్యల చెరువులే ఉన్నాయి ఇక్కడ సైడ్ మొత్తం. ఇక్కడ సంక్రాంతికి అయితే వచ్చినాం. ఈ రోజు అయితే టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మనం భీమవరం వెళ్ళవచ్చు. రైట్ సైడ్ వెళ్తే మచిలీపట్నం వెళ్తది. మచిలీపట్నం, విజయవాడ. మనం లెఫ్ట్ అయితే వెళ్తున్నాం. లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నది. మామూలుగా లేవు లొకేషన్స్ అయితే. చాలా బాగున్నాయి లొకేషన్స్ అయితే. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాక మొగల్తూర్ అని ఊరుంది. మొగల్తూర్ దగ్గర అయితే ఆగినాం. ఇక్కడైతే ఫోటో దిగుదామని మా వాళ్ళు అయితే ఆగిరు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ దగ్గర అయితే ఆగినాం. మొగల్తూరి పక్కనే ఉంది ఊరు. కొద్దిగా లోపలికి వెళ్ళాలి, మనకి బైపాస్ లాగా అనిపిస్తుంది మొగల్తూర్ అని. ఇక్కడైతే ఆగినాం. కొంచెం ముందుకు వచ్చి ఇక్కడైతే ఫొటోస్ దిగుతారు మా వాళ్ళు అయితే. కొబ్బరి చెట్లు లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నాయి, మామూలుగా లేవు. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగున్నాయి. ఇదైతే బ్రిడ్జ్. అక్కడ కాల్వ దాటి అక్కడ ఇల్లు అవుతున్నాయి అక్కడ సైడు. అక్కడ దాకా అయితే వెళ్తలేము. మనం ఈ బ్రిడ్జ్ చూద్దామని ఇక్కడికైతే వచ్చినాం. ఇదంతా కాలువ ఉంది లెఫ్ట్ సైడ్. ఇట్లా బండ్లు వేసుకొని వస్తారు. బ్రిడ్జ్ దగ్గర గిట ఒక ఫోటో దిగేసి మా వాళ్ళు అయితే ఫోటోలు వీడియోస్ అయితే వేసుకుంటారు. ఇప్పుడైతే మనం అంతర్వేది వెళ్ళాలంటే నర్సాపూర్ మీదకి వెళ్ళి నర్సాపూర్ దగ్గరికి వచ్చినాక బోటు కార్లకైతే ఎక్కుతుంది. ఇక్కడైతే కార్కి అయితే టికెట్ అయితే తీసుకోవాలి. కార్కి మనుషులకి మనకి 300 ఏమో ఛార్జ్ చేసిర్రు కార్కి వచ్చేసి. ఇప్పుడైతే బోట్లో అయితే ఎక్కించినాం. అవతల గట్టుకి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి దగ్గర అవుతుంది అంతర్వేది అనేది. 20-30 కిలోమీటర్లు ఉంటుంది నర్సాపూర్ దగ్గర. ఇక్కడైతే 2 కార్లు అయితే పడతాయి. మన కార్ అయితే ఫస్ట్ అయితే వచ్చింది ముందుకైతే. 2 కార్లు అయితే ఎక్కించినాం బోట్ రైడ్. అవతల గట్టులో అయితే దించుతాడు, ఛార్జ్ ఉంటుంది. మనుషులు, బైకులు, కార్లు ఇట్లకెళ్ళి వెళ్తాయి. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇప్పుడైతే అక్కడ టికెట్ తీసుకుని అక్కడ కార్ అయితే వెయిటింగ్ ఉంది. అక్కడ ఇక్కడ ఒక 5 మినిట్స్లో అయితే అక్కడ దించేసిండు. మన లొకేషన్ ఇక్కడ చూడండి, గోదావరి అయితే దాటాలి. చాలా బాగా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది మాకైతే. ఫస్ట్ టైం అయితే వచ్చినాం భీమవరం దగ్గర చూడనీకైతే. ఇక్కడైతే ఆపేసాను 10 నిమిషాల్లో. అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే వచ్చింది. అవతల గట్టి నుంచి ఇతల గట్టి దాకా 2 కార్లు అయితే ఇంట్లో అయితే ఈజీగా అయితే పడుతున్నాయి. చాలామంది అయితే జనాలు అయితే వస్తూనే ఉన్నారు. టికెట్ అనమాట జనాలకు వచ్చేసి 10-20 రూపీస్ ఉంటుంది. కార్కి వచ్చేసి 300 రూపాయలు టికెట్ అయితే తీసుకున్నాం. పోనీ ఇప్పుడైతే మనం అంతర్వేది దగ్గరికి అయితే వచ్చినాం. అంతర్వేది టెంపుల్ కాడికి అయితే వచ్చినాం. ఇక్కడ పార్కింగ్ అయితే వేసేసినాం. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే దర్శనంకి అయితే వెళ్దాం. చాలా బాగుంటుంది అంతర్వేది టెంపుల్ వచ్చేసి. ఇక్కడైతే రథం ఉంది. ఇది అయితే సంక్రాంతి తర్వాత అయితే రథం తీస్తారంట.
మేము వచ్చినప్పుడు అయితే ఖాళీగా ఉంది, కొంచెం అయితే ఖాళీగా ఉంది. మేము వచ్చిన రోజు అయితే ఇప్పుడైతే టెంపుల్ దర్శనంకి అయితే వెళ్తున్నాం. మేము టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చినాక చాలా రష్ అవుతుంది ఇక్కడ. ఎంట్రన్స్ ఇదే అన్నమాట. ఎంట్రన్స్ గోపురం అయితే చాలా బాగుంది. లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే. లోపల ఫ్రీ దర్శనం ఉంటది, 100 రూపీస్ టికెట్ ఉంటది. లోపల డైరెక్ట్ దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే టికెట్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఈ పక్కన టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. మేమైతే 100 రూపాయలు టికెట్ తీసుకున్నాం. లోపలికి అయితే మొబైల్ ఫోన్లు అయితే అలౌడ్ లేదు. లోపల దాకా అయితే ఫోన్స్ అయితే తీసుకోవచ్చు, వీడియో లోపల అయితే తీయనియరు. గుడి గర్భాలయం లోపల అయితే మనం బయట అయితే తీసుకోవచ్చు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది వచ్చేసి చాలా బాగుంది. టెంపుల్ వచ్చేసి ఫస్ట్ టైం వస్తున్నాం. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ లోపల చూడండి చాలా బాగుంది. లోపలైతే అంతర్వేది టెంపుల్ మామూలుగా ఉంటది అనుకున్నా, చాలా బాగుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సూపర్ ఉంది. టెంపుల్ దర్శనం అయిపోయినాక మాట్లాడదాం. ఇప్పుడైతే టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే బయటకు వచ్చినాక వీడియో అయితే ఇస్తున్నా. లోపలైతే వీడియో అయితే అలౌడ్ లేదు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడైతే కూర్చున్నాము. ఇక్కడైతే పూజలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ టెంపుల్ సంక్రాంతి కదా, సంక్రాంతి ముందు. ఇప్పుడు టెంపుల్ చుట్టూ తిరిగి చూపిస్తాను. టెంపుల్ చుట్టూ చూడండి, చుట్టూ మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి టెంపుల్ చుట్టూ. ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం ఉంటది. అన్నదానం గిట్ట చాలా బాగుంటది. ఇప్పుడైతే అక్కడ కొంచెం ముందుకెళ్ళి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే అన్నదాన కార్యక్రమం ఉంటది. అక్కడ ఫొటోస్ అయితే దిగుతాం. బాగుంది, ఈయన బాగుంది. ఇక్కడైతే అన్నదానం టెంపుల్ బ్యాక్ సైడే ఉంటది అన్నదానం. అట్లనే బ్యాక్ సైడ్ వచ్చేసి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి 11 గంటల లోపల అయితే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుందంట. 11 గంటల వరకు స్టార్ట్ అవుతాయి అన్నదాన కార్యక్రమం. ఇప్పుడైతే లోపల అయితే ఒక 200-300 మెంబర్స్ అయితే పడతారు ఇక్కడ అన్నదానం. ఇప్పుడైతే అన్నదానంలో అయితే కూర్చున్నాము. ఒక 10 నిమిషాల్లో అయితే అయిపోయింది. కానీ అన్నదాన కార్యక్రమం అయితే చాలా బాగుంది. అన్నదానం అయితే చాలా బాగుంది. దర్శనం అయిపోయింది, అన్నదానం అయిపోయింది. బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. This is my lingam bhava. How are you? Fine. అన్నదానం కంప్లీట్. We had lunch a lot. He's going to sleep. Complete. See, just eat. అంతర్వేది బీచ్ ఇప్పుడు పోతున్నాం. టెంపుల్ దర్శనం అయిపోయింది. అంతర్వేది టెంపుల్ దర్శనం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. దాదర్ మాత్రం ఒప్పుకో. బోటింగ్ వెళ్తున్నాం. బోటింగ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే అంతర్వేదిలా. ఇక మనం ఇప్పుడు నీట్ గానే ఉందని చెప్పిన నీకు ఎవరైనా చలో. ఇక అన్న అయితే జర భయపడుతున్నాడు. అన్న ఎక్కడ అన్న భయపడుతున్నాడు. స్పీడ్ బోట్ మాట్లాడుకున్నాం 6000కి. స్పీడ్ బోట్ జర్కిన్లు వేసేసి జాకెట్స్ వేసేసి సార్ జాకెట్ అదే ఎంత కొంత అడుగుతో మంచిగా మేము అప్పుడు కోటిపల్లి వస్తాడు ఆడ కూర్చుంటాడు మంచిగా ఫోటోలు పెట్టు, వీడియోలు అన్ని.
ఇప్పుడైతే బోట్ రైడ్ అయితే మాట్లాడుకున్నాం 6,000కి. ఇక్కడ అయితే మ్యాంగో ఫారెస్ట్ ఉంటుంది. మ్యాంగో ఫారెస్ట్ అట్లనే అన్నా చెల్లెల గట్టి అంటారు ఇక్కడ. గోదావరి సముద్రం ఒక దగ్గరనే కలుస్తాయి. అది అయితే ఇప్పుడైతే ఈ మ్యాంగో ట్రీస్ దాంట్లోకైతే వెళ్తున్నాం. ఏం చెట్లు ఇవి? మ్యాంగ్రూవ్స్ సార్. మ్యాంగ్రూవ్సా? అది ఖాళీగానే ఉంది. అది ముగ్గురు నలుగురు ఇంత ముందు. మ్యాంగ్రూవ్స్ అంటే పండ్లు వస్తాయి దీనికి? సార్ తింటారా వీటి పండ్లు? మ్యాంగో కదా సార్, మ్యాంగ్రూవ్స్ అంటారు. అదే చిన్న చిన్న కాయలు కాస్తాయంటే తింటా పని ఒకరుకుంటాయి. అయితే కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. మ్యాంగ్రూవ్స్ అంటే మ్యాంగో ఫారెస్ట్ కాదు, మ్యాంగ్రూవ్స్ అంటారు. ఇది లోపల వెళ్తుంటే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కొద్దిగా స్లో చేసిన అనమాట. అంత స్పీడ్ అయితే పోదు, ఇక్కడ స్లో చేసిన. ఇక్కడ చుట్టూ తిరిగి చూపిస్తాడు. చూద్దాం ముందుకు వెళ్ళాక ఎట్లుంటది ఏందనేది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. 2 సైడ్ అన్నమాట. ఒక సైడ్ ఏమో ఇది మ్యాంగ్రూవ్స్ ట్రీస్ ఉంటది, ఇంకో సైడ్ ఏమో సముద్రం గోదావరి కలుస్తుంది. అది నెక్స్ట్ ఇది అయిపోయినాక అది చూపిస్తాడు. ఇప్పుడైతే మ్యాంగోస్ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్నా చెల్లెల గట్టు గోదావరి సముద్రం ఒక దగ్గర కలిసేది అయితే చూస్తాం. సముద్రం గోదావరి ఒక దగ్గర కలుస్తావు. ఎర్రగొండ నీళ్ళు ఎర్రగొండ సార్. సముద్రం వాటర్, గోదావరి వాటర్ ఆ లైన్ మీద కనిపించే కాడ కలుస్తుంది గోదావరి సముద్రం. ఆ నల్లది ఏంది? అదే ఎర్రది సముద్రమా? అదే కనిపిస్తున్నారు కదండి, అదే అంతర్వేది అన్నా చెల్లెలు గట్టు. అంతర్వేది అన్నా చెల్లెలు గట్టు. అన్న ఏంటో సముద్రం, చెల్లెంటో గోదావరి. ఓకే ఓకే ఓకే. సముద్రం అంటే ఏ సముద్రం అది? ఇక్కడైతే సముద్రం వాటర్ అయితే చూడండి. సముద్రం గోదావరి అక్కడ ఎర్ర కనిపిస్తుంది కదా, అది వచ్చేసి సముద్రం వాటర్, ఇది గోదావరి వాటర్. చాలా బాగుంది.
సీట్ అంటే కూర్చో. ఏ నీళ్ళు వాళ్ళ పడతాయి. భయపడుతుంది. అటు పోని అలా నీళ్ళు వస్తే పడ్డాయి. సార్ హ్యాపీ బాయ్ బాయ్. హ్యాపీ రవాణా హ్యాపీయా రావా కట్ల భయపడుతుంది మేము కాడ పోతే. ఇప్పుడైతే ఇక్కడైతే అయిపోయింది, బోట్ రైడ్ అయితే అయిపోయింది. ఒక 1.5 hour అయితే టైం అయితే తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఫుల్ బాగుంది. బై బై అన్నా చెల్లెళ్ళు సముద్రం దగ్గరికి వచ్చి అంతర్వేది ఏమన్నా. అవును, బాగుంది కదా బోటింగ్ ఎక్స్పీరియన్స్. సూపర్ ఇక్కడ గోదావరి సముద్రం కలుస్తుంది. ఇక చూద్దాం, ఇదేమో సముద్రం నీళ్ళు, ఇదేమో గోదావరి నీళ్ళు. అక్కడ చాలా మంది బోట్ రైడ్ కాగానే సముద్రం బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడనే పక్కనే ఒక 1 kilometer ఉంటుంది. ఇక్కడైతే చాలా మంది అయితే హైదరాబాద్ బండ్లు అయితే చాలా ఉన్నాయి. ఈ బీచ్ దగ్గర అయితే చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇట్లానే మేము గిట్ట ఎంజాయ్ చేసినాం. ఇప్పుడైతే మళ్ళీ అవతల గట్టుకి వెళ్ళాలంటే మళ్ళీ బోట్ ఎక్కాలి, కార్ అయితే అందులో ఎక్కియాలి. కొద్దిసేపు వెయిట్ చేసినాక ఒక 1 hour టైం అయితే పట్టింది. ఇప్పుడైతే చాలా రష్ ఉంది, 2 కార్లు అయితే పడతాయి బోట్లు అయితే. మళ్ళీ అవతల గట్టుకి అయితే వెళ్ళాలి. నర్సాపూర్ వెళ్తాం, నర్సాపూర్, భీమవరం, గర్సెపూడి అనే విలేజ్కి అయితే వెళ్ళాలి. రొయ్యల చెరువు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. బోట్ అయితే కార్ అయితే ఎక్కిస్తున్నాం బోట్లకైతే. ఇప్పుడైతే రివర్స్ లో అయితే ఎక్కిస్తాం. ఫస్ట్ అప్పుడు స్ట్రైట్ వచ్చింది, ఇప్పుడు రివర్స్ లో ఎక్కిస్తాం. అవతల గట్టి సైడ్ అయితే వెళ్తాం. అక్కడ ఎంత మంది ఉన్నారు అనేది చూపిస్తాను ముందుకు వెళ్ళినాక. చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే ఇక్కడైతే చాలా మంది ఉన్నారు చూడండి. చాలా కార్లు అయితే వెయిటింగ్ అవుతున్నాయి. చాలా మంది అయితే అవతల గట్టుకి అయితే వెళ్తారు. అన్ని లైన్ గా ఉన్నాయి కార్లు అయితే. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఫస్ట్ మేము వచ్చినప్పుడు అయితే పొద్దున మార్నింగ్ అయితే ఖాళీగా ఉండే. చాలా ఫుల్ రష్ ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుద్దాం. ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ అయితే బయలుదేరుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా కార్లు అయితే ఉన్నాయి.